ట్రాఫిక్ చలానా కట్టని వారికి గుడ్ న్యూస్. డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగింపు. తెలంగాణలోని వాహనదారులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇప్పటికే ప్రకటించిన పెండింగ్ చలానాలపై డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజుతో ముగిసిపోతుందని బాధపడుతున్న వాహనదారులకి ఊరట కల్పించింది. జనవరి 31 వరకు డిస్కౌంట్ ఆఫర్ను గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇంకా చలానాలు కట్టని వారు భారీ ఊరట లభించనుంది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పెండింగ్ చలానాలపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుండగా ఆ గడువును మరింత పొడిగిస్తూ ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 10 వరకు ట్రాఫిక్ పెండింగ్ చలానాలు డిస్కౌంట్తో కట్టవచ్చని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 పెండింగ్ చలానాలు ఉండగా ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,05,00,000 మంది చలానాలు కట్టినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా మొత్తం 107 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేకూరినట్టు పేర్కొన్నారు. అయితే డిసెంబర్ 25 వరకు వాహనాలపై పడిన ట్రాఫిక్ చలానాల ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90% డిస్కౌంట్ ప్రకటించగా ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ ఇచ్చింది. భారీ వాహనాలకు 60% డిస్కౌంట్ ప్రకటించగా మొదటి రోజు నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున వాహనదారులు చలానాలు కట్టడంతో సర్వర్ హ్యాంగ్ అయింది కూడా. దీంతో చాలా మంది వాహనదారులు చలానాలు కట్టలేకపోయారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఈ రాయితీకి సంబంధించిన గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.